దేవుని నామానికి వందనాలు. ఈరోజు వాక్యాంశముగా పరలోక పట్టణం గురించి, పరలోక రాజ్యానికి మనం చేరాలంటే ఏ లక్షణాలు ఉండాలి, పరలోక రాజ్యంలో ఎవరెవరు ఉంటారు, పరలోక రాజ్యం చేరాలంటే మనకి ఎలాంటి అర్హతలు ఉండాలి, అసలు పరలోక రాజ్యం ఎలా ఉంటుందో మనం కొన్ని విషయాలు, అసలు పరలోక రాజ్యం గురించి ఎవరు ప్రకటించారు, ఎవరు తెలియజేశారు అనే విషయాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. పరలోక రాజ్యం గురించి నూతన నిబంధనలో లేదా క్రొత్త నిబంధనలో ఎవరు మొదటగా ప్రకటించారంటే యేసుక్రీస్తుకు ముందుగా ప్రవక్త అయిన బాప్తిస్మిచ్చి యోహాను, మార్గం సరళం చేయడానికి వచ్చిన బాప్తిస్మిచ్చి యోహాను దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. పరలోక రాజ్యం గురించి ఆయన ఏమని చెప్పారంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని పరలోక రాజ్యం గురించి ఆయన ప్రకటించారు. మొట్టమొదటిగా నూతన నిబంధనలో ప్రకటించిన వ్యక్తి ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. అలాగే మనం రెండవ వ్యక్తిగా ఎవరు చూస్తామంటే మత్తయి సువార్త 4:17 యేసుక్రీస్తు 30 సంవత్సరాల తర్వాత సువార్త ప్రారంభించే సమయంలో మొట్టమొదటిగా సువార్త ప్రకటించిన వాక్య సందేశం ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని. యేసుక్రీస్తు కూడా సువార్త ప్రకటించిన మొట్టమొదటి ప్రసంగం ఏంటి? పరలోక రాజ్యం గురించి ఆయన ప్రసంగించారు. మూడవ వ్యక్తులుగా మనం ఎవరిని చూస్తామంటే మత్తయి సువార్త 10:7 యేసుక్రీస్తు వారే ప్రత్యక్షంగా శిష్యులకి చెప్పారనమాట. ఏమని? మీరు పరలోక రాజ్యం గురించి ప్రకటించండి, ఎందుకంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది అని ప్రకటన చేయాలని మీరు శిష్యులకి ఆజ్ఞాపించారు. ముగ్గురిని మనం చూసాం. ఇంకొక నాలుగో వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు గారు కూడా దేవుని రాజ్యం గురించి తర్కించారు. ఎవరితో తర్కించారంటే యూదులతో తర్కించారు. యూదులతో తర్కించి పరలోక రాజ్యం గురించి వారికి ప్రకటించారు. కాబట్టి మనం నలుగురు వ్యక్తులను మనం చూస్తాం. పరలోక రాజ్యం గురించి ప్రకటించిన వారుగా నలుగురిని చూస్తాం. అసలు పరలోక రాజ్యం మరి ఎలా ఉంటుంది, లేకపోతే పరలోక రాజ్యాన్ని అసలు ఎవరు సృష్టించారో మనం కొన్ని విషయాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 10:6 మనం చూస్తే పరలోక పట్టణం గురించి ఏమని రాయబడింది, అసలు ఎవరు సృష్టించారని అక్కడ రాయబడిందంటే, పరలోక రాజ్యం దేవునిచే సృష్టించబడిన స్థలం. ఎవరు సృష్టించారు పరలోక రాజ్యాన్ని? స్వయాన దేవుడే పరలోక రాజ్యాన్ని సృష్టించారు. అసలు పరలోక రాజ్యము ఎలా ఉంటుంది అంటే, యెషయా గ్రంథం 57:15 మనం చూస్తే పరలోక రాజ్యం చాలా ఉన్నతమైన స్థలం, చాలా ఉన్నతమైన స్థానంలో పరలోక రాజ్యం ఉంది. ఇంకా ఆ యొక్క పరలోక రాజ్యానికి ఏమని పేరంటే పరిశుద్ధ స్థలం అని కూడా మనం పరలోక పట్టణం గురించి తెలుసుకోవచ్చు. ప్రకటన గ్రంథం 7:9 మనం చూస్తే పరలోక పట్టణం గురించి ఏమని రాయబడిందంటే, పరలోకం అనేది దేవుణ్ణి ఆరాధించే స్థలం. దేవుణ్ణి ఆరాధించే స్థలం అని మనం ఎలా చెప్పగలమంటే, యెషయా గ్రంథం 6 అక్కడ రాయబడింది కదా, దూతలందరూ కూడా ఎవరిని స్తుతిస్తారు? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత ఆయన ఆరాధించబడే స్థలమే పరలోకం. అలాగే పరిశుద్ధులకు విశ్రాంతి స్థలం అంట. పరలోక పట్టణం అనేది పరిశుద్ధులందరూ నివసించడానికి లేదా విశ్రాంతి తీసుకునే స్థలం. ప్రకటన 14:18 ఆ వాక్య భాగాన్ని మనం చూడగలం. నెక్స్ట్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1 మనం చూస్తే పరలోక రాజ్యం గురించి అక్కడ ఏమని రాయబడి ఉందంటే, నిత్య నివాస స్థలం. పరలోక రాజ్యం అనేది, పరలోక పట్టణం అనేది నిత్య నివాస స్థలం. అంటే నిత్యము, తరతరాలు, యుగాలు నిత్యము నివసించే స్థలం. ఈ లోకంలో మనం చూస్తే, ఈ లోకంలో మనం నివసించే నివాసాలు ఎంతకాలం? మనం చనిపోక ముందు వరకు మనల్ని ఉంచుతారు. వెంటనే చనిపోయిన వాళ్ళని వెంటనే ఏం చేస్తారు? వెంటనే బయట పెట్టేస్తారు, లేకపోతే వెంటనే సమాధి చేసేస్తారు కదా. కానీ మనం నివసించే స్థలంలో 4-5 రోజులు, చాలా రోజులు ఉంచుతారా? ఒక నెల రోజులు ఉంచుకుంటారా? ఎవరైనా ఉంచరు. ఎందుకని? అది మనం మన ప్రాణం ఉన్నంత వరకే ఈ లోకంలో మనం నివసించే గృహము, నివసించే స్థలము. కానీ పరలోక రాజ్యము నిత్య నివాస స్థలం. నిత్యము, యుగాలు, తరతరాలు నివసించే స్థలాన్ని దేవుడు మనందరి కోసం ఆ స్థలాన్ని సృష్టించారు. ఆయన సృష్టించబడిన స్థలం అది చాలా ఉన్నతమైన స్థలము, దేవుని ఆరాధించే స్థలము, పరిశుద్ధులు విశ్రాంతి తీసుకునే స్థలము, నిత్యము నివాసం ఉండే స్థలంగా పరలోక పట్టణాన్ని మనం చూస్తాం. మరి పరలోకంలో ఎవరెవరు ఉంటారు? పరలోకంలో మనం వెళ్తాం అనుకుంటాం కదా. పరలోక పట్టణం మనం చేరడానికి అక్కడ ఎవరెవరు ఉంటారో కూడా మనం కొన్ని విషయాలు చూద్దాం.
యెషయా గ్రంథం 57:15 మనం చూస్తే త్రియేక దేవుడు ఉంటారు అక్కడ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా పిలువబడే త్రియేక దేవుడు ఉంటారు. ఇంకెవరు ఉంటారు? దేవదూతలు ఉంటారు. మత్తయి సువార్త 18:10 మనం చూస్తే అక్కడ ఎవరుంటారు? దేవదూతలు ఉంటారు. ఇంకా పాత నిబంధన పరిశుద్ధులు కూడా ఆ స్థలంలో ఉంటారు. మత్తయి సువార్త 8:11 మనము ఆ వాక్య భాగాన్ని చూస్తాం అన్నమాట. ఎవరుంటారు? పాత నిబంధన పరిశుద్ధులు. పాత నిబంధన పరిశుద్ధులు అంటే ఎవరు వస్తారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు, వీళ్ళందరూ కూడా పాత నిబంధన పరిశుద్ధులు. ఇంకా మనకంటే ముందుగా మరణించిన వారు అంటే ఇప్పుడు మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం కదా. మనకంటే ముందుగా మరణించిన వారు క్రొత్త నిబంధన కాలంలో మరణించిన వారు కూడా ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. ఇంకా పరలోకం యొక్క విశిష్టత, పరలోకం యొక్క గొప్పతనం ఏంటో ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూద్దాం. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హెవెన్? హెవెన్ యొక్క స్పెషాలిటీ ఏంటి? విశిష్టత ఏంటి? అసలు ఆ పరలోకంలో ఏమేమి ఉంటాయి మనం చూద్దాం. ఏమేమి ఉంటాయి, ఏముండవు కొన్ని విషయాలు మనం పరలోకపట్నం గురించి చూద్దాం. ఏముంటుంది అక్కడ? జీవవృక్షం ఉంటుంది, జీవజల నది ఉంటుంది, జీవవృక్షం ఉంటుంది, జీవజల నది ఉంటుంది. ఇంకా మనందరి కోసం దేవుడు అనేక నివాసాలు ఏర్పాటు చేశారు. అనేక నివాసాలు. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండాలంటే నేను మీ కొరకు కొన్ని నివాసాలు కట్టడానికి వెళ్తున్నాను, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని యేసయ్య మన కొరకు చెప్పారు. కాబట్టి యోహాను సువార్త 14:1 ఇంకా ఆ వీధులు ఎలా ఉంటాయి? పరలోకపట్నం యొక్క వీధులు ఏమున్నాయి? ఎలా ఉన్నాయి? బంగారపు వీధులు. ప్రకటన గ్రంథం 21:21 మనం చూస్తే అక్కడ బంగారు వీధుల గురించి వ్రాయబడింది. కాబట్టి పరలోకంలో ఇంకా చాలా బంగారపు వీధులు ఉంటాయి, జీవవృక్షం ఉంటుంది, జీవజల నది ఉంటుంది. ఇవన్నీ మనం చూస్తాం. పరలోకంలో ఏముండవు? మరి ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయని చెప్పుకున్నాం. మరి ఏముండవు? కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఇంకా మరణం ఉండదు. పరలోకంలో మరణం ఉండదు. ఇంకా సూర్యుడు, చంద్రుడు కూడా ఉండరు. అసలు లేదు. రాత్రి లేదు, చీకటి లేదు, ఆకలి దప్పుకి లేదు. కాబట్టి శాపగ్రస్తమైంది ఏది ఉండదు పరలోకంలో. వ్యాధులు లేవు. కాబట్టి ఇవన్నీ లేవు. ఈ లోకంలో ఇవన్నీ ఉంటాయి. ఈ లోకంలో మనం నివసించే గృహాల్లో ఇవన్నీ మనం చూస్తాం. కన్నీరు, దుఃఖం, మరణము, ఆకలి దప్పుక ఇవన్నీ కలిగి ఉంటాం. కానీ పరలోకంలో ఇవేమి మనకి ఉండవు. కాబట్టి మనం పరలోక రాజ్యాన్ని మనందరం స్వతంత్రించుకోవాలంటే మరి ఏం చేయాలి? పరలోకంలో మరి ఎవరు ప్రవేశిస్తారంటే మత్తయి సువార్త 4:17 ప్రకారం మారు మనసు పొందిన వారు. మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నా, పరలోక రాజ్యాన్ని మనం చేరాలన్నా మనలో ఏముండాలి? మన మనస్సు మారాలి. ఇంతవరకు దేవునికి విరోధంగా జీవించిన ఇప్పుడైనా మన హృదయాన్ని మార్చుకోవాలి. మనసు మారిన వారు పరలోక రాజ్యంలో నివసిస్తారు. ఇంకా యేసునందు విశ్వాసం ఉంచిన అన్యజనులు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మత్తయి సువార్త 8:11 ప్రకారం మారు మనసు పొందిన లేదా యేసునందు విశ్వాసం ఉంచిన అన్యజనులు అంటే ఎవరు? యూదులు కాకుండా మిగతా అందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచిన అన్యజనుల్లోకి వస్తారు. కాబట్టి మనం అందరం కూడా యేసునందు విశ్వాసం ఉంచిన అన్యజనుల్లో ఉన్నా కూడా మనం పరలోక రాజ్యానికి చేరగలం. ఇంకా పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని మత్తయి సువార్త 7:21 మనం చూస్తాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఏం చెప్పారు, ఆయన ఎలా చేయమన్నారు, ఏ ఆజ్ఞలు పాటించమన్నారు, ఎలా జీవించమన్నారు, అలాగ మనం చేస్తే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ వాక్య భాగం ఎక్కడ వ్రాయబడింది? మత్తయి సువార్త 5:1 చూడండి. ఆత్మ విషయంలో మనలో ఏముండాలి? దీనత్వం ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి. అప్పుడే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఇంకా జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడి ఉండాలి. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటుందో వాళ్ళే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. మరి మనకి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే అర్హత మనం కలిగి ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క రాజ్యం ఎంతో శ్రేష్టమైంది, ఎంతో విలువైంది. దేవుడు మన కొరకు పరలోక పట్టణాన్ని ఎంతో అందంగా, సుందరంగా, అనేక నివాసములతో పరలోక పట్టణాన్ని 12 గుమ్మాలతో, 12 ముత్యములతో చుట్టూ ప్రాకారం, ఆ ప్రాకారానికి వెలగల
రాళ్లతో పరలోక పట్టణాన్ని మనందరి కోసం మనందరినీ పరలోక రాజ్యం చేర్చాలని యేసుక్రీస్తు మన కొరకు పరలోకం వదిలి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో మరణించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి మరలా వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు? గలిలయ మనుషులారా, దేవదూతలు ఏమని చెప్పారు? అందరూ చూస్తారంటే ఆకాశం వైపు యేసుక్రీస్తు ఆరోహణమయ్యే సమయంలో చూసే సమయంలో ఏమన్నారు? మీరు ఎలాగైతే చూస్తున్నారో ఆయన ఆరోహణమై వెళ్ళిపోవడం ఎలాగైతే చూస్తున్నారో అలాగే ఏ విధంగా ఆయన వెళ్ళిపోయారో అదే విధంగా ఆయన మరలా వస్తారు అని చెప్పారు. అలాగే యేసుక్రీస్తు కూడా కలవరపడకండి, నేను మీ కొరకు నివాసం కట్టడానికి వెళ్తున్నానని చెప్పారు. చెప్పిన విధంగానే మన కొరకు పరలోక పట్టణంలో నివాసములు కడుతున్నాను. ఆ నివాసములు ఎలా ఉంటాయని మనకెలా తెలుసు? మరి మన భవిష్యత్తు మనకెలా తెలుసు అంటే దేవుడు ముందుగానే భక్తుడైన లేకపోతే శిష్యుడైన యోహాను గారికి దర్శనంలో పరలోక పట్టణాన్ని అంతా చూపించారు. చూపించి అవన్నీ మనం తెలుసుకుని మన పరలోక రాజ్యానికి సిద్ధపడాలని, పరలోక రాజ్యం మనం చేరాలని యేసుక్రీస్తు భక్తుడైన శిష్యుడైన యోహాను గారికి దర్శనంలో చూపించి అవన్నీ రాసి ఉంచమన్నారు. అదే పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో మనందరి భవిష్యత్తు రాయబడింది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నీ. కాబట్టి మనందరం పరలోక రాజ్యం కొరకు సిద్ధపడదాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడిచ్చిన నిత్య రాజ్యాన్ని మనందరం దేవుణ్ణి ఆరాధించే స్థలానికి వెళ్తాం. విశ్రాంతి తీసుకునే స్థలం, పరిశుద్ధులు నివసించే స్థలానికి మనం కూడా వెళ్ళి మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఈ లోకంలో ఉండగానే మనందరము సిద్ధపడదాం. అటువంటి సిద్ధపాటును దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనాలు. విన్న వాక్యం అందరి జీవితాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభువా. నేను మమ్మల్ని అందరినీ నరకం నుండి తప్పించి పరలోకానికి చేర్చాలని మీ యొక్క ఆశ కోరికనైనా, అందుకే మమ్మల్ని నశించిపోతున్న మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి నీ రక్తాన్ని కార్చి ప్రభువా మా కొరకు సిలువలో మరణించి ప్రభువా ప్రాణత్యాగం చేసిన గొప్ప దేవుడు నాయన. నీవు చేసిన త్యాగాన్ని మేము వ్యర్థం చేయకుండా మీరు ఇచ్చే నిత్య రాజ్యాన్ని, పరలోక పట్టణాన్ని మేము స్వతంత్రించుకునే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని, వారి హృదయాలు మార్చమని, ప్రతి ఒక్కరికి నేను మారు మనసు అనుభవంలోనికి నడిపించమని, నేను జీవ గ్రంథంలో వారందరి పేరు లిఖించబడేలాగా సిద్ధపాటును అనుగ్రహించమని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.